ట్రైనర్ అవ్వాలని కోరికే ఆయన నుంచి చూసి నాకు పుట్టిందనమాట. నాకు తెలిసిన గురువు గారికి ఇవ్వడానికి వెళ్ళానండి. కేవీఎస్ అప్పాజీ గారు అని రాజమండ్రిలో ఉంటారు. ఓకే. నన్ను కూర్చోపెట్టారు. భార్యాభర్తలు ఎప్పుడు వెళ్ళినా కూడా పార్వతీ పరమేశ్వర్ లాగా ఇంచక మంచి మర్యాద చేస్తారు మేడం. కూర్చోపెట్టారు. అసలు నాకు ట్రైనర్ అవ్వాలని కోరికే ఆయన నుంచి చూసి నాకు పుట్టిందనమాట. పెళ్లి కుదిరిందమ్మా అన్నారు. కుదిరింది సార్ అన్నాను. మంచిది అన్నారు. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కొంచెం టైం పడుతుంది, వింటావా అన్నారు. వింటానండి అన్నాను. నువ్వు ఆల్రెడీ బాగా చదువుకున్నావు. అప్పటికే నేను ఒక ట్రైనర్ ల్యాడర్లో ఎదగాలని పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుని అది ఇది చేస్తున్నాను మేడం. నేను ఎదుగుతున్నావు. ఎంఫిల్ కంప్లీట్ చేసావు, సివిల్స్ ప్రిపేర్ అయ్యావు, ఉన్న వాళ్ళల్లో చాలా క్వాలిఫైడ్ పర్సన్ నువ్వు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీ అత్తగారింటికి వెళ్లే ముందు గడప దగ్గర వదిలేసి వెళతావో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. అవన్నీ కూడా నువ్వు మోసుకుని లోపలికి వెళ్ళావా, ప్రతి క్షణం కూడా నువ్వు మీ ఆయన కొట్టుకుంటానే ఉంటారు. నాకు అర్థం అవ్వలేదు మేడం ఆ వర్డ్ అప్పుడు. అమ్మో, చాలా వాల్యుబుల్ పాయింట్ అండి అది. నాకు అర్థం అవ్వలా. ఎప్పుడు మా ఇద్దరికి గొడవైనా కూడా ఆ రోజు గురువుగారు ఆ మాట ఎందుకన్నారు? ఈ గొడవ ఎందుకయింది? ఇప్పుడు గొడవ ఎందుకయ్యేదంటే నేను ఇంత చేసినా కూడా నేను ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది, ఇంత చేశాను, ఇంత నేను అని ఎప్పుడైతే నాకు అహం ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు గొడవ అయిపోతుంది. అవును. నేను ఈ పాయింట్ నేను మొత్తం కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మన వ్యక్తిత్వం కోల్పోక్కర్లేదు, కానీ నేను ఇది, నేను ఇదే, నేను అది అని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తామో ముందరగానే డివోర్స్ పేపర్స్ అప్లై చేసేసుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా. నిజమే మేడం, అదే అంటున్నా. అవన్నీ గుమ్మం దగ్గర వదిలి నేను ఎలాగా మార్చుకోవచ్చు, నా కమ్యూనికేషన్ రిస్ట్రిక్ట్ చేసుకోకుండా నెమ్మదిగా మాట్లాడి కొంచెం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని. గ్రేట్ ఆర్ట్ అండి. ఆర్ట్, అవునండి. కాకపోతే మన జనరేషన్కి ఏంటంటే మేడం కంగారు వచ్చేస్తుంది. అవును. 3 నెలలు ట్రై చేశాను, ఇంకెన్నాళ్ళు ట్రై చేయాలండి అంటారు. ఏళ్ళు పోతున్నాయి ఇక్కడ. 3 నెలలే కదా మనం ట్రై చేసింది, ఇక్కడ 10 ఏళ్ళు హిస్టరీ. అదే కదా. కొత్త జనరేషన్ నువ్వు గడప దగ్గర వదిలేసి లోపలికి వెళ్ళాక రెండో పాయింట్ నువ్వేం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదేం ఇన్స్టెంట్ కాఫీ కాదు, జొమాటో కాదు, బ్లింకిట్ కాదు. అవును. దిస్ టేక్స్ ఎ ప్రాసెస్. దిస్ ఈజ్ లైక్ డైరెక్ట్లీ ఆర్డరింగ్ ఫ్రమ్ ద వెండర్. అవును. ఆ డెలివరీ టైము డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏమున్నా కూడా నువ్వు పెద్ద యూఎస్ఎల్ ఎంఎస్ చేసినా, పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయినా, నీ జీతం సంవత్సరానికి ₹1,00,00,000 అయినా, నువ్వు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకి ఫస్ట్ 2 చెక్ లిస్టులు ఏంటంటే నేను గడప దగ్గర వదిలేసి మా అత్త మామల దగ్గరికి, నా మొగుడు దగ్గరికి వెళ్తాను, వెళ్ళి చక్క పెట్టుకుంటా, నేను అది ఏంటో బ్యాలెన్సింగ్ చేసుకుంటా అంటేనే పెళ్లి చేసుకో. అవును. 2 వెళ్ళాక కొంతమందికి 25 సంవత్సరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అటు సైడ్ వాళ్ళు కూడా కొంచెం వేరే బిలీఫ్ సిస్టమ్తో ఉంటారు, మనం కూడా వేరే బిలీఫ్ సిస్టమ్తో ఉంటాం. 2 అడ్జస్ట్ అవ్వాలి కదండి. అవును. కొంతమందికి కౌన్సిలింగ్ 10 రోజుల్లోనే పనిచేస్తుంది, కొంతమందికి 2 సంవత్సరాలు పడతాయి థెరపీస్. అంటే ఒక్కొక్కళ్ళ మీటర్ ఒక్కొక్కలా ఉంటుంది. కరెక్ట్, అందరిదే ఒకలా ఉంటుంది. ఆ 2 పాయింట్లు ఒప్పుకుంటేనే పెళ్లిళ్ళు చేసుకోండి. మీరు చేసేసుకుని తల్లిదండ్రులు ఈరోజు బెంగ పెట్టుకుని చచ్చిపోతున్నారు మేడం. అంత ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసాము, కనీసం హనీమూన్ పీరియడ్ వరకు కూడా ఇలా కలిసి లేరు అని చెప్పి మానసికంగా కృంగిపోతున్నారు మేడం వాళ్ళు. నేను డిజిటల్ మహిళల్లో కూడా అదే చెప్తున్నానండి. మీరు చిన్న చిన్న పిల్లలని ఆ పిల్లకు రిబ్బన్లు వేసేసి క్లిప్పులు పెట్టేసి అందంగా తయారు చేసేసి పిల్లోడికి ఏమో మంచి మంచి ఇలా చేసేసి వాడు కరెక్ట్గా 4th క్లాస్కి వచ్చేటప్పటికి వాడికి ఫ్రెండ్స్ లోకమైపోయి మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు 8th 9th వచ్చేటప్పటికి స్పెషల్ క్లాసెస్ అని ఫుల్ డేస్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు ప్రోగ్రామింగ్స్కి అని చెప్పి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి అని చెప్పి పక్క కంట్రీస్ పక్క స్టేట్స్కి వెళ్ళిపోతే నువ్వు అప్పుడు ఒంటరి అయిపోయావని ఫీల్ అవ్వకు. నువ్వు మొదటి నుంచి కూడా నీకు నువ్వు టైం పెట్టుకో. వాళ్ళు ఎలాగా పెరుగుతారు, అవును, వాళ్ళు ఎలాగా ఎదుగుతారు. నువ్వు నేను చేసేయాలన్న ఆతురతతో వాళ్ళు నిన్ను వదిలేశారన్న ఒంటరితనంలో చచ్చిపోతున్నాను. ఈ రోజు మీరు 45-50 ఏళ్ళు వచ్చిన మహిళల్ని చూడండి. అవును అవును, పిల్లలు పెద్ద అయిపోయి చాలేస్తుందండి. ఇంకేం చేయలేకండి 3 పూట్లు పూజ చేసేస్తున్నారు. 2 పూట్లు కాదు, 3 పూట్లు పూజ చేసేస్తున్నారు. పోన్లండి, వాళ్ళకి మనశ్శాంతి. ఇంకేమీ చేయలే. అది కూడా ప్రాబ్లం అయిపోతుంది మేడం. ఫ్లైట్ లో ఒక ఆయన కలిసారు మేడం నన్ను. 11 సార్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయించిందంట అలా ఆవిడ. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను దీని మీద. అంటే మీకు ఒంటరితనంలో మీ మానసిక ప్రాబ్లమ్స్లో మీరు భక్తిలోకి వెళ్తే వెళ్ళండి, ప్రాబ్లం లేదు, కానీ అది పర్వాలేదు మేడం.